స్వీయ శక్తిని చాటినటువంటి భారత్, భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త్ర ప్రతాపం, వందే మాతరం థీమ్తో ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్, రాష్ట్రపతి గౌరవ వందనం, ముఖ్య అతిథులుగా EU నేతలు, విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమన్న ఉర్సులా అని అయితే గణతంత్ర వేడుకల్లో అయితే మన దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ప్రతి గ్రామానైతే చాలా ఘనంగా అయితే చేసుకున్నారు మిత్రులారా. దేశభక్తి ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావజాలాలు పెంపొందించుకోవాలని, దేశం కోసం, మన గ్రామం కోసం, సమాజం కోసం మన వంతుగా ఏదో ఒకటి, అది చేత సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఏ చిన్న గోరంత సాయం చేసినా కూడా అది ఎవరికొకరికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది అభివృద్ధి జరగడానికి ఇదొక మెట్టులాగైతే ఉంటుంది మిత్రులారా. ప్రతి ఒక్కరూ అలా సమిష్టి కృషితో దేశ అభివృద్ధిలో, గ్రామాభివృద్ధిలో ప్రతిసారి చెప్తున్న మిత్రులారా, మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలి, భాగస్వామ్యం ఉండాలని అయితే చెప్తున్నా మిత్రులారా. ఇక ముఖ్యంగా అమరవీరులను స్మరించుకోవడమే కాదు, జాతీయ పతాక ఆవిష్కరణ చేయడమే కాదు, వారి సిద్ధాంతాలను కూడా ఆచరణలో పెట్టాలి. యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్ నిర్మూలనలో మన ఊర్లలో అక్కడక్కడ కట్టల మీద అక్కడక్కడ గంజాయి కొడుతున్నారు, గంజాయి చాక్లెట్లని అవన్నీ పూర్తి స్థాయిలో నిర్మూలించేటువంటి విధంగా ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఎక్కడైతే తప్పు జరిగితే అక్కడ ప్రశ్నించేటువంటి విధంగా, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ యువత ఉండి నిలదీసేటువంటి తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనకెందుకు అని మాత్రం అనుకోవద్దు మిత్రులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకెందుకు అనుకోబట్టే కొన్ని అభివృద్ధి అయినా సరే మన దేశం ఇలా పేదరికం ఉండడానికి కావచ్చు. ముఖ్యంగా పేదరికం ఉండడానికి మెయిన్ కారణం అవినీతి, లంచగొండితనం. ఈ అవినీతి లంచగొండితనమే పూర్తి స్థాయిలో దాన్ని నరికేసినప్పుడే అవినీతి లంచగొండితనాన్ని మనం పేదరికాన్ని జయించగలుగుతాం. సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ప్రజలు బాగుపడతారు మిత్రులారా. అవినీతిని లంచగొండితనాన్ని మనం పూర్తి స్థాయిలో నిర్మూలించినట్లు అప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. అమరవీరులు ఎందరో, వారందరూ వారి జీవితాలను వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈరోజు అనేక రకాల స్వేచ్ఛ కావచ్చు, మనం ఇలా అనేక రకాల మనం బతకడానికి అనేక రకాల అవకాశాలు ఉంటున్నాయంటే ఎందరో మహానుభావులు అమరవీరుల త్యాగాల కృషి ఫలితం మన జీవితం, మనందరి జీవితం మిత్రులారా. వారందరినీ స్మరించుకుంటూ వారి సిద్ధాంతాలు కూడా ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి, తూచా తప్పకుండా పాటించాలి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉండాలి. ఎక్కడైనా తప్పు జరిగిన మాత్రం నిలిచేటువంటి తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి మిత్రులారా. జోడు గుర్రాల సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, IT రంగంలోనూ పురోభివృద్ధి, 2 ఏళ్లలో తెలంగాణ విశేష ప్రగతి అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక దేశానికి వెన్నెముక రైతు అంటే వ్యవసాయమే. దాదాపు 70% అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అనేది వ్యవసాయం ద్వారా లభిస్తుంది మిత్రులారా. ఉదాహరణ చెప్తా, అది ఎట్లా అంటే వ్యవసాయం అనేది ఒక చైన్ ప్రాసెస్, అందరికీ తెలిసినటువంటి విషయమే. కింది స్థాయి నుంచి మొదలు పెడితే అక్కడ చివరికి వచ్చేంత వరకు, ఉదాహరణకు ఒక పొలం చేసేటువంటి వ్యవసాయం వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందంటే మన స్టార్టింగ్ కానీ చూద్దాం. ఇటు రైతు కూలీలకు ఉపాధి దొరుకుతుంది, ఎరువుల బస్తాల షాపులకు, మనకు మందుల కొట్టురు షాపులకు, అనేక రకాల ఉపాధి. అదేవిధంగా మనం చూసుకున్నట్టు హార్వెస్టర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, ఆ తర్వాత అక్కడి నుంచి రైస్ మిల్లర్లకు, ఆ ట్రాన్స్పోర్ట్ లారీలకు, హమాలీలకు, IKP కల్లాల్ సెంటర్లు నడిపేటువంటి వారికి, అక్కడి నుంచి మళ్ళీ రైస్ మిల్ నుంచి వచ్చినటువంటి బియ్యం ఏదైతే ఉందో దాన్ని కిరాణా షాపులకు రావడానికి మధ్యలో ఇలా కిరాణా షాపులు, అనేక రకాల గిన్నె బ్యాగులు. చూడండి, ఒక్క రైతు పండించేటువంటి వ్యవసాయం మీద ఎంతమందికి ఉపాధి, చూడండి, లక్షల మందికి ఉపాధి. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటువంటి రైతు బాగుండాలి. అదేవిధంగా సైనికుడు కూడా బాగుండాలి. ఎందుకంటే సైనికులు అక్కడ మంచు గడ్డలలో త్యాగం చేసుకుని అక్కడ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు అక్కడ ఉండబట్టే మనం ఈరోజు అయితే ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. వారందరినీ గుర్తు చేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం అయితే ప్రజల్లో అయితే ఇప్పుడైతే విస్తృతంగా ఉంది. ఖచ్చితంగా వారు చేయడమే కాకుండా మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలనే మెయిన్ ఉద్దేశం మిత్రులారా. రైతులను సమాజంలో కూడా చాలా వరకు చిన్న చూపు చూస్తున్నారు. అలాంటివి చూడకుండా ఉండి రైతులకు కూడా సరైనటువంటి గౌరవం తక్కాలని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలు, దారిద్ర్యంగా దిగు ఉన్నటువంటి కుటుంబాలు ఎక్కువ శాతం ఎక్కువ ఫలాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు వీలైనంత వరకు వారికే డెవలప్మెంట్కే వీలైనంత వరకు కృషి చేయాలని, వారికే కేటాయించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రులారా. ఇక సంతోష్కు సిట్ పిలుపు, ప్రభాకర్ రావు నియామకంపై ప్రశ్నించేందుకే సంచలన సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో భరాసా నేత రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి పిలుపు వచ్చిందని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ప్రజలకు సరైన ఆహారం అందడమే ప్రగతి సూచిక. చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్నటువంటి బియ్యం, గోధుమలు సరిపోవు. విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి.
బడి పిల్లలకు విధిగా గుడ్లు అందించాలి, సంక్షేమ పథకాలకు నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖితో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ. ఇక జీతాలకే నిధులు లేకుంటే లాభాలు ఎలా వచ్చాయి? సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన. బొగ్గు ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదని ఆరా. బొగ్గు కరెంటు విక్రయాల బకాయిలు 51,149 కోట్లు. ఇక హ్యామ్లో ఐపై అధ్యయనం. రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో ఉన్నటువంటి చేపట్టినటువంటి హ్యామ్ హైబ్రిడ్జ్ యాన్యుటీ మోడల్ రహదారుల్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి స్వతంత్ర ఇంజనీర్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి భవిష్యత్తుపై ఆందోళన. 23% మందికి కుటుంబ మద్దతు లేదు. కౌన్సిలింగ్ కావాలంటున్నటువంటి 59% మంది క్రిట్స్ సర్వేలో వెల్లడైనైతే మానసిక ఒత్తిళ్లు కూడా విద్యార్థుల్లో చాలా వరకు అందరిలో మానసిక ఒత్తిళ్లు అయితే ఎక్కువ అవుతున్నాయి మిత్రులారా. ముఖ్యంగా సరే వీటికి ఏమంటారు, కొంతమంది అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాలేదనో, అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరలేదనో, మనం అనుకున్నది సాధించలేదనో చాలామంది మనం చూస్తూనే ఉన్నాం మిత్రులారా. అది ఎక్కువ శాతం అయితే యువత ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం అలాంటివి అయితే చేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఒకే ఒక జీవితం, మన అదృష్టం, మనం జన్మించడం అనమాట. మళ్ళీ మళ్ళీ ఈ జన్మ అయితే ఉండదు. మనం ఇది చిన్న చిన్న వాటికి లేకపోతే చిన్న చిన్న కారణాలతో మనం సూసైడ్ చేసుకుంటే, మనం సూసైడ్ చేసుకున్న రోజే మన పేరు సమాప్తం అయిపోతుంది. మా అంటే బుడిదెత్తిపోసే రోజు లేకపోతే దినాల రోజు అంతవరకే మనం గుర్తు, అంతటితో మన సమాప్తం. దేవుడిచ్చినటువంటి చిన్న జీవితాన్ని చిన్న చిన్న కారణాలతో మధ్యలో బలి చేసుకోవద్దు మిత్రులారా. ఇక మూత్రగండాలు. నారాయణపేట జిల్లా మక్తల్ నర్వా మండలాల్లో 100 మందికి కిడ్నీ సమస్యలనైతే 30 ఏళ్ళు దాటిన వారిలో కీళ్ళ వాపులు, తాగునీటి వలన డయాలసిస్ కేంద్రానికి పెరుగుతున్నటువంటి బాధితులనైతే ఇచ్చారు మిత్రులారా. వేరే వార్తాపత్రికలు కూడా మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక బంగారంతో బీ కేర్ఫుల్. తులం 1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లో మర్డర్లు. హైదరాబాద్ సిటీలో మకాం వేసినటువంటి అంతరాష్ట్ర ముఠాలను అయితే ఇచ్చారు మిత్రులారా. బంగారం జాగ్రత్త కొనడమే కష్టం, మళ్ళీ బంగారాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టం. మనం అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే తాళాలు బలగొట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదో విధంగా చోరీలు జరుగుతున్నాయి. అదేవిధంగా మనుషుల మీద కూడా దాడి చేసి చైన్ స్నాచింగ్లు అయితే జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్న డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నది మిత్రులారా. ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసి తులం బంగారం 1,50,000 దాటింది కదా, ఒక్కొక్కసారి డౌన్ కూడా కావచ్చు. నాకు తెలిసి ఇది మరి దీనికి అనేక రకాల కారణాలు అయితే ఉండొచ్చు. ఒకవేళ తగ్గితే కొన్నాళ్ళ బాణాల ఇప్పుడు బంగారం కొనుక్కున్న పరిస్థితి ఏంది, అసలు ఎందుకు బంగారం ధర పెరుగుతుందంటే చాలా కారణాలు. వెండి ధర కూడా చాలా వరకు అయితే పెరిగింది మిత్రులారా. ఇక వేరేది చూద్దాం. కర్తవ్య పదలో సంబరంగా గణతంత్ర వేడుకలు, సంక్షేమ అభివృద్ధి జోడు గుర్రాలని అయితే మన గవర్నర్ గారు. సాక్షిలో చూసుకున్నట్లయితే పొదుపు మొత్తాలు మార్కెట్లోకి మళ్ళీతే సామాన్యులకు మేలు. ఎందుకంటే ఎఫ్డీలు, బాండ్లపై వస్తున్నటువంటి వడ్డీలు చాలా తక్కువ. భారతీయుల ఆహారంలో ప్రోటీన్ తక్కువ పెరగాలి. ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉందంటే పెరగాలని అయితే నోబెల్ గ్రహీత దాంట్లో మనం జరిగినటువంటిది అభిజిత్ బెనర్జీ. ఈ గణతంత్ర వేడుకల్లో సింధూర స్ఫూర్తి, ప్రజా సంక్షేమం దిశగా అడుగులు. ఇక చైనా మాంజాకు మరో ప్రాణం బలి. మిత్రులారా, ఈ చైనా మాంజా అమ్మిన వారి మీద కేసు, అదేవిధంగా కొన్న వారిపైన కూడా కేసు అన్నా కూడా ఈ మన రాష్ట్రంలో అయితే ఇది 3వ మరణం అనుకుంటా. చైనా మాంజాకు కోసుకొని అయితే ఇచ్చారు మిత్రులారా. మనం అప్పుడు ఎప్పుడో ఎగిరేసినట్టు కూడా ఇప్పుడు కొన్ని కింద పడుతున్నాయి. కింద పడ్డప్పుడు ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఇట్లా ఉంటాయి కదా, మనకు దారి కట్టే అవపడవు. చక్కగా చూస్తే అది తెగదనం, అది అడ్డగోలుగా మనం అంటారు దారం మాదిగా తెగదు. అది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మన బండి మీద పోతున్నా లేకపోతే సైకిల్ మీద పోతున్నా ఈ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాలు పోయినటువంటి సందర్భం అయితే మనం ఏదైతే ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం మిత్రులారా. అసలు మనం ఇన్ని సీరియస్గా ఉన్నా కూడా అది ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. దీనివల్ల కుటుంబం అయితే నష్టపోయింది కదా. ఫామ్లో లేని ఆయిల్ ఫామ్, లక్ష్యానికి దూరంగా సాగు. సర్కారుకు గుదిబండగా ప్రైవేట్ ఆయిల్ ఫామ్ సంస్థలు. రైతులను ప్రోత్సహించడంలో ఆయిల్ ఫెడ్ ప్రైవేటు సంస్థల విఫలం. క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేయక నామకే వాస్తుగా జిల్లాలో కార్యకలాపాలు. 1.25 లక్షల ఎకరాల లక్ష్యాన్ని కేవలం 40,000 ఎకరాల్లోనైతే ఇచ్చారు మిత్రులారా. మరి ఆయిల్ ఫామ్ అనేది నీరు ఎక్కువగా ఉండాలి. నీరు ఎక్కువగా ఉన్నటువంటి రైతులకే ఆయిల్ ఫామ్ అయితే అనుకూలం. దానివల్ల రైతులు కొంచెం ఆసక్తి చూపెట్టకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే 3-4 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి. దాని ద్వారా రైతులు కూడా కొంచెం వరకే మొగ్గు చూపెట్టకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ ఆయిల్ ఫామ్ సంస్థలు నర్సరీలు మెయింటైన్ చేయడం కావచ్చు, అవన్నీ వారే ఆ సబ్సిడీలు మరి ఏ విధంగా బిల్లులు అవన్నీ అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. తర్వాత అయితే ఈ ఆయిల్ ఫామ్
నర్సరీలు పూర్తిగా ఒక వీడియో రూపంలో అయితే మీకు తోట దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందంటే చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. ఇక స్పీకర్ ధృతరాష్ట్రునిలా మారారు తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు. ఇక సెకండ్ హ్యాండ్ కారు 26,000కే ముందు వచ్చినటువంటి 50 మందికి 50 కార్లు ఇస్తామంటూ రీల్స్. ఏగబడినటువంటి కొనుగోలుదారులు 10 కార్లే ఉన్నాయనడంతో ఆగ్రహానికి గురై కార్లపై రాళ్లదాడి. హైదరాబాద్ మల్లాపూర్లో ఘటన, నిర్వాహకుడిపై కేసు. వాళ్ళు చెప్పేది చెప్తే వినేవాళ్ళు ఎట్లా నమ్ముతారు ఈ సోషల్ మీడియాలో? మన దగ్గర కూడా కొంత తప్పు ఉంది మిత్రులారా. 26,000కే సెకండ్ హ్యాండ్ పుక్కట్ల ఎవరు ఒకరికి మన ఉత్తగా ఎవరు ఇయ్యరు. కమర్షియల్ రోజులు 200 300 పెట్టినట్టు బిజినెస్ కమర్షియల్ మైండ్ సెట్ ఉన్నటువంటి చాలా వరకు అయితే ఉన్నది రోజులు. వాళ్ళు 26,000 కారు ఇస్తున్నట్టు దాంట్లో ఏదో ఒకటి లొసుగు ఉంటుంది. మనం ఆలోచించాలి. మనకు ఫ్రీగా వస్తుందని పోతే మన 26,000 పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. 2 లక్షలు దాటున్నటువంటి తులం బంగారం అని అయితే ఇచ్చారు మిత్రులారా. అంటే ఇలా దాటనున్నటువంటి వార్త స్ప్రెడ్ అయింది అనుకో, 2 లక్షలు అందరు కొని పెట్టుకుంటారు. ఒకే మార్కెట్ డమాలై బంగారం ధర తగ్గితే పరిస్థితి అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మరి ఇది విపరీతమైనటువంటి రేట్లు పెరగడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మిత్రులారా. ఇక నేడు మున్సిపల్స్ నోటిఫికేషన్, సిఎస్ డీజీపీతో సమావేశం కానున్నటువంటి ఎస్ఈసి ఎన్నికల నిర్వహణ భద్రతా ఏర్పాట్లపై చర్చ. 6 నెలల్లోనే జనగణన, వెంటనే ఆయా నియోజకవర్గాల పునర్విభజన దిశగా అడుగులు. తెలంగాణలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణన్ అయితే మధ్య అయితే 2029లో ఇవే రిజర్వేషన్లు ఉండొచ్చు అని అయితే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడైతే ఇది ఒక వార్త అయితే ఉంది. 6 నెలల్లో జనగణన పూర్తి స్థాయిలో జరిగి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో జరగనటువంటి నియోజకవర్గాల పునర్విభజన, అదేవిధంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి ఉంటాయనైతే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ గారు చెప్పారంటే వారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మేరకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇక నియోజకవర్గాల పునర్విభజన అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రిజర్వేషన్లు కూడా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా, ఆ పర్సంటేజ్ ఆ విధి విధానాల ప్రకారం. ఇక నేడు సిట్ విచారణకు సంతోష్. బీజేపీకి షాక్, పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి గుడ్ బై. అభివృద్ధి పదంలో తెలంగాణ రథం. గణతంత్ర వేడుకల వేళ నింగి నేల సింధూర్ సంబరం.